నమస్కారం అండి. సార్ నమస్తే సార్. శివ కందుకూరి గారు సార్. ఎందుకంటే మీ తాతగారు పేరు మీది, సార్ అవును సార్. అందుకోసమైనా శివ కందుకూరి గారు అనాల్సింది. ఆయనకి ఎంతో ఉన్నతమైనటువంటి పేరుంది సార్. ఎంతో ఉన్నతమైన వ్యక్తులు ఆయన శిష్యులు. సార్ సో నీకు ఆ పేరే పెట్టినట్టు మీ నాన్నగారు. అవును సార్. సినిమాలో శివ కందుకూరి సార్, యాక్చువల్ ఫుల్ నేమ్ శివానందమూర్తి అని మీ తాతగారి పేరే సార్. మీ పేరు కూడా శివానందమూర్తేనా? ఓకే, సేమ్. సో మీరు కూడా కందుకూరి శివానందమూర్తి. అవును సార్. సో మూర్తి వర్సెస్ మూర్తి. యా సార్. ఓకే ఓకే. అంటే మీ నాన్నగారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు సార్. ఏదో ఆయన సరదా కొద్దీ కరెక్ట్ కరెక్ట్. ఏదో ఫండింగ్స్, ఏదో చిన్న చిన్న పార్ట్నర్షిప్లు, అట్లాగా పెళ్లి చూపులు యా. ఇలాగా. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉందని మీరు వచ్చారా? అంత ముందు ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే తర్వాత కలిగిందా? అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఉందని రావడం కాదు సార్. నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం సార్. డెఫినెట్గా అది డెఫినెట్గా ఎక్కడో అక్కడ మా ఫాదర్ని సినిమా ఇండస్ట్రీలో ఉండి చూడడం, ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడిందని నేను అనుకుంటున్నాను. గ్రోయింగ్ అప్ అంటే ఆయన వచ్చి ఎప్పుడైనా ఇలాంటి ఒక కథ, నెక్స్ట్ మనం ఈ సినిమాకి ఈ కథ నేను ఓకే చేస్తున్నానని చెప్పడం, ఐ థింక్ ఆ కథను ఎప్పుడైతే ట్రాన్స్లేట్ అయ్యి స్క్రీన్ మీద చూసేవాడినో అది యాజ్ అ కిడ్ నాకు అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్ నా మీద. ఐ థింక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ సీడ్ అక్కడ ప్లాంట్ అయిందేమో అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ చేయడానికి నేను యూఎస్ వెళ్ళాను సార్. నేను 7 years అక్కడ ఉన్నాను. అప్పుడు పెన్ స్టేట్లో ఐ డెడ్ మై ఎనర్జీ ఇంజనీరింగ్ సార్. దాంట్లో ఒక హాబీ క్లబ్ కింద నేను థియేటర్ అనే క్లబ్ జాయిన్ అయ్యాను సార్ లాస్ట్ 2 years ఆఫ్ కాలేజ్. ఆ థియేటర్ క్లబ్లో ఎప్పుడైతే వీక్ టు వీక్ మేము ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక ప్లే నుంచి ఒక ఎక్స్ట్రాక్ట్ తీసుకుని అది పర్ఫామ్ చేసేవాళ్ళం. మోస్ట్లీ యాజ్ అ హాబీ చేసేవాళ్ళం అది. బట్ ఎప్పుడైతే ఆ స్టేజ్ మీద ఉండి ఆ పర్ఫామ్ చేసినప్పుడు ఎప్పుడైతే చిన్న అప్లాజ్ ఏదైతే ఆడియన్స్ నుంచి వచ్చినా, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అరే బాగుంది, ఇది బాగా చేసావు, అది బాగా చేసావు అని అన్నప్పుడు ఐ థింక్ ఆ అప్లాజ్ నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. అంటే నేను వాట్ ఐ రియలైజ్ ఇస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఆ 2 years కాలేజ్ అయిపోయేసరికి యాక్టింగ్ అనేది ఇట్స్ సంథింగ్ దట్ గ్రో ఆన్ మీ అండ్ డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనిపించింది. అండ్ అప్పుడు నేను ఒక 2 years వర్క్ చేసినప్పుడు అనిపించింది సార్, ఐ థింక్ ఇప్పుడు ట్రై చేయకపోతే నాకు ఇంకెప్పుడు నేను చేయలేనేమో అనుకున్న ఫేజ్లో నేను ఇండియా వచ్చాను. ఆ టైంలో అనుకోకుండా చూసి చూడంగానే ఒక స్క్రిప్ట్ మా ఫాదర్ అప్పటికి ఆల్రెడీ ఓకే చేసుకుని ఉన్నారు, ఆయన ఎవరో న్యూ కమర్స్లో చేద్దాము అనుకుని. అప్పుడు నేను ఆ డైరెక్టర్ని కలిసినప్పుడు షీ ఫెల్ట్ ఐ థింక్ మీరు బాగా ఫిట్ ఇన్ అవుతారు అన్నట్టుగా అన్నారు. అండ్ అప్పుడు నాకు ఆ కథ కూడా బాగా అనిపించింది సార్. డెఫినెట్గా నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యాను. అండ్ అలా సినిమాలు అనేవి స్టార్ట్ అయ్యాయి సార్. ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి మీరు ఫిట్ ఇన్ అన్ని అనేస్తే సినిమా ఈజీగా అయిపోద్ది అనుకుని ఉంటారు మా డ్రైవర్ డైరెక్టర్. అంటే అది తన యాక్చువల్లీ అప్పటికి ఒక ఆల్మోస్ట్ ఒక 11-12 పీపుల్ని ఆడిషన్ చేసి ఉన్నారు సార్. అదే మరి. అండ్ ఇంకొక హీరో కూడా తను యాక్చువల్లీ కథ చెప్పున్నారు, కానీ ఆ డేట్స్ కోసం ఐ థింక్ ఒక 6-7 months గ్యాప్ ఉండింది. అంటే అప్పుడు ఆ తర్వాత నేను తనని కలిశాను అండ్ మేము దాని మీద చాలా పని చేశాం సార్. ఆ స్క్రిప్ట్ మీద నేను బిఫోర్ యాక్టర్గా ఆన్ బోర్డ్ వచ్చే ముందు కూడా రైటింగ్ ప్రాసెస్లో దాంట్లో నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి పని చేశాను సార్ ఆ సినిమాకి. సో అలా అంటే ఆల్మోస్ట్ ఇంకొక హీరోతో ఓకే అనుకున్న టైంలో డేట్స్ ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో తను అప్పుడు నన్ను అడిగింది, మీరు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, డూ యూ వాంట్ టు ట్రై అని చెప్పి అప్పుడు మేము ఒక 2.5 minutes ఆఫ్ డెమో షూట్ చేసాం సార్ ఆ సినిమాకి. ఆ పర్టికులర్ డెమో ఓకే అనుకున్నప్పుడు అప్పుడు మా ఫాదర్ గాట్ కన్విన్స్డ్. డైరెక్టర్ కన్విక్షన్ వచ్చినా మై ఫాదర్ వాజ్ నాట్ కన్విన్స్డ్ ఆ డెమో చూసేదాకా. కానీ అమెరికాలో మంచి చదువుకున్నారు సార్. సో హాయిగా అక్కడ ఆ లైఫ్ స్టేటస్ డిఫరెంట్గా ఉంటుంది సార్. పైగా మంచి ఉద్యోగం కూడా అక్కడ. యా. ఇది వదులుకుని ఇక్కడికి రావడం అవసరం తర్వాత ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా వచ్చానే అదేనా ఎప్పుడైనా ఒక చిన్న రిగ్రెట్ అనిపించిందా? అంటే నాకు తెలిసి సక్సెస్ అనేది ఇక్కడ మనకి వస్తుందో రాదో మనం చెప్పలేం సార్ నిజంగా. అంటే అదైతే ఇప్పుడు అక్కడంటే నాకు తెలిసి ఎంతో కొంత కష్టపడి ఎంతో కొంత ఎఫర్ట్ పెడితే ఏదో ఒక రోజు మనకి విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ అవర్ పర్టికులర్ ఫీల్డ్ సార్. అంటే మీరు ప్రమోషన్స్ కానివ్వండి, శాలరీ హైక్స్ కానివ్వండి, ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ వర్టికల్ టు అనదర్. ఇక్కడ ఆ సక్సెస్ అనేది మనం డిఫైన్ చేయలేము అనేది నేను మెంటల్గా ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా తెలిసే నేను వచ్చాను సార్. అంటే మా ఫాదర్ కూడా అన్ని హిట్స్ లేవు సార్ ఆయనకు. బేసిక్ ఏంటంటే ఆయన తీసిన సినిమాల్లో కొన్ని దే డిడ్ డూ వెల్, కొన్ని ఏదో యావరేజ్గా చేసే, కొన్ని చాలా బాగా చేసాయి. సో ఆ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అని నేను అనుకున్నాను సార్. బట్ ఆ పాయింట్లో సమ్హౌ నాకు మూవ్ అవుదామా లేదా అనుకుంటున్నప్పుడు నాకు అది డిడ్ంట్ స్ట్రైక్ మీ లైక్ దట్ సార్. అంటే నో మ్యాటర్ వాట్ ఇది చేయాల్సిందే అనే కన్విక్షన్తోనే వచ్చాను సార్. బట్ ఎప్పుడు కూడా నాకు అక్కడ ఉండుంటే బాగుండేది అనే థాట్ అయితే నాకు రాలేదు సార్. అంటే సోఫార్ నా సినిమాలు ఏవైతే రిలీజ్ అయ్యాయో అవి ఇర్రెస్పెక్టివ్ అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేసినా ఆ పర్టికులర్ క్యారెక్టర్, ఆ పర్టికులర్ సినిమా చేసే ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. ఎందుకంటే మీరు అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తే ఒక ఏడాదికి ఎంత జీతం వస్తుందో, అవునండి, ఇక్కడ ఒక ఏడాది కష్టపడి ఒక్కో ప్రాజెక్ట్ సంపాదించిన రైట్
మీ రేంజ్ హీరోకి అంత డబ్బులు రావు, కరెక్ట్ సార్. మనం యాక్సెప్ట్ చేయాల్సింది. నో 100% సార్. ఒక బట్టి సక్సెస్ కొట్టిన తర్వాత ఇంక ఎంతైనా వస్తాయి. అవును సార్. ఈ ఇన్ని సంవత్సరాల కష్టం కూడా కాంపెన్సేట్ అయిపోతుంది. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అసలు ఊహించలేనంత డబ్బు వస్తుంది. అవును. బట్ ఎర్లీ స్టేజ్లో చూసుకుంటే మీ అక్కడ ఉద్యోగంతో పోల్చుకుంటే ఇక్కడ మీకు వచ్చేది నథింగ్. అదే సార్ 100%. అప్పుడు ఎక్కడైనా కొంచెం ఈ పైగా మీరు అన్నట్టు అక్కడ ఒక క్లారిటీ ఆఫ్ కెరీర్ కనిపిస్తుంది. మీ కష్టమే, ఇంకా అంతకు మించి అక్కడ ఏం అక్కర్లేదు. మీకు కష్టపడదు, మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రమోషన్ అయినా వస్తుంది, అవునవును సార్, ఎప్రిసియేషన్ వస్తుంది, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. బట్ ఇక్కడ అన్నీ చేసినా కూడా అది ఫెయిల్ అవ్వచ్చు సార్. మీ ఒక్కరి చేతిలో ఆధారపడి ఉంటుంది, రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీ సినిమా పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సరిగ్గా చేయకపోయినా మీ మీదే పడుతుంది. సార్ మీ సినిమా పని చేసిన ఎడిటర్ సరిగ్గా పని చేయకపోయినా మీ మీదే పడుతుంది. చాలా సార్లు ప్రోడక్ట్ బాగొచ్చి దాన్ని మార్కెట్ చేయలేకపోతే కూడా ఫెయిల్ అవుతుంది. మంచి రిలీజ్ డేట్ దొరకపోయినా మీ మీదే పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీ ఒక్కళ్ళ కష్టం సరిపోదు. అవును. ఇవన్నీ కలిపిన తర్వాత ఏమనిపిస్తుంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం బరస్ట్ అయ్యి ఇబ్బంది అని రాలేదంటే నమ్మేయాలా? అంటే లేదు సార్, అంటే మనకి నేను అదే నమ్ముతున్నా సార్. అంటే కొంతమందికి కొన్ని ఫ్యాక్టర్స్ అలా ప్రతి సినిమా కుదరవు సార్. అంటే కొన్నిసార్లు మనకు ఆ క్రాఫ్ట్ మీద ప్యాషన్ ఉన్నప్పుడు ఐ థింక్ మనం మెంటలీ వీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ సార్ ఇక్కడ ఉండాలంటే. అది మాత్రం నేను డెఫినెట్గా నమ్ముతాను. అంటే మనకి ఇప్పుడు పెట్టిన కష్టం ఏదైతే 1 year 1.5 year ఒక ప్రాజెక్ట్ మీద పెడతామో ఆ ఎంటైర్ 1.5 year ఆఫ్ ఎఫర్ట్ కెన్ గెట్ వేస్టెడ్ ఆన్ 1 Friday మార్నింగ్ సార్. అంతే. ఒక 8:45 షో పడగానే ఆ 11:45కి మీరు పెట్టిన 1.5 year కష్టం వేస్ట్ అయిపోవచ్చు. అది నేను మెంటలీ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. అంటే అది బికాజ్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ అది ప్రతి హీరోకి ఫస్ట్ సినిమా హిట్ అనేది అది చాలా రేర్గా అవుతుంది. కొంతమందికి ఎన్నేళ్ళున్నా రాకపోవచ్చు సార్ అది. సో అది నేను మైండ్లో అది ఫిక్స్ అయ్యి వచ్చాను సార్. అంటే నేను ఒకటేంటంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇప్పుడు కమింగ్ 10 yearsలో ప్రతి సంవత్సరం ఒక సినిమా చేయాలని నాకు మైండ్లో లేదు సార్. అంటే వచ్చే 10 ఏళ్ళలో 5 సినిమాలు చేసినా పర్లేదు, బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ అండ్ సీ అట్లీస్ట్ ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ సార్. ఆ మైండ్ సెట్లోనే ఉన్నాను సార్ యాజ్ ఆఫ్ నౌ. అంతేనా? మీ గ్రాండ్ ఫాదర్ మంచి పేరు సంపాదించారు. అవునవును. మీ నాన్నగారు మంచి డబ్బులు సంపాదించారు. ఆయన యూఎస్లో బిజినెస్లు చేశారు, ఇక్కడ బిజినెస్లు చేశారు. కోర్స్ పోగొట్టారు కూడా కొంత. బట్ ఈ సపోర్ట్ అంతా ఉండి మిమ్మల్ని కొంచెం ధైర్యంగా ఉండనిస్తున్నాయి. అది డెఫినెట్గా సార్. అంటే నేను అదైతే నమ్ముతాను సార్. మన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఇంత ధైర్యంగా అయితే ఉండలేము. 100% సార్. అది ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీకి ఉన్న సపోర్ట్ 100%. అంటే నేను కూడా ఐ బిన్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెసెస్ దట్ వీ హ్యావ్ హియర్ ఇన్ హైదరాబాద్ సార్. అంటే నేను సినిమాలు చేయనప్పుడు దట్ ఈస్ వాట్ ఐఎమ్ హ్యాండ్లింగ్. అంటే ఇప్పుడు కూడా చేస్తున్నాను సార్. బికాజ్ కన్స్ట్రక్షన్స్ అనేది మేము వి బిన్ ఇన్ దట్ ఇండస్ట్రీ లాస్ట్ 20 years. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ ద సిటీ. ఫైనాన్స్ నేను మా ఫాదర్ ఇద్దరం కలిసి చేస్తున్నాం సార్. అది ఫైనాన్స్ కూడా చేస్తున్నారు ఆఫీసరా? అంటే సినిమాలకు ఫైనాన్స్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లాస్ట్ 2 yearsలో చేయలేదు సార్. బట్ ఒక ప్రాజెక్ట్ అయితే అంటే 2 projects అయితే సైన్ చేసిన ఉన్నాయి సార్. ఫాదర్ సైన్ చేసిన. మీ ఫాదర్ ఫైనాన్స్ మీకు తెలుసా? అన్నీ తెలియదు సార్ నాకు. అంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు ఆ డిస్కషన్ నాకు యూఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు సార్. వచ్చాక సంహవ్ మీ ఫాదర్ ఒక లేడీ ప్రొడ్యూసర్ ఫైనాన్స్ చేశారు, వెనక్కి వసూలు చేసుకోలేకపోయారు. గట్టిగా వసూలు చేసుకుందామంటే రివర్స్ కేసు పెడతా ఉన్నారు. దాంతో మీ ఫాదర్ భయపడి సైలెంట్ అయిపోయారు. ఇది తెలియదా మీకు? అంటే ఇది నాకు ఎక్కడో అంటే లైట్గా మైల్డ్గా చెప్పారు సార్. బట్ ఐ థింక్ యాజ్ ఫార్ as అయినా ఆ కేసు. సో ఇలాంటి ఫీల్డ్ అదే అంతే సార్. 100% డబ్బులు ఇచ్చి మన డబ్బులు అడిగితే కూడా రివర్స్లో దానికి అసలు దెర్ ఇస్ నో ఎండ్ టు దట్ అనిపిస్తుంది సార్ ఇక్కడ. అంటే ఇవన్నీ చూసినా కూడా బట్ ఐ థింక్ ఆయనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సార్. అంటే అది సినిమా అంటే పిచ్చి ఉంటే తప్పితే ఉండకూడదని చాలా మంది అంటారు సార్. ఐ థింక్ అది ఉందేమో సార్. అందుకే మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్ దానికి వచ్చిన అప్లాజ్. ఏ సార్ అవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది. అంటే అన్ని సినిమాలు పెళ్లి చూపులు అవ్వవు, అన్ని సినిమాలు ఇలా అవ్వు అనే క్లారిటీతోనే నేను ఉన్నాను సార్. అంతే యాజ్ ఆఫ్ నౌ. బట్ ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఫైనాన్స్ చేయాలంటే కొంచెం వాళ్ళు దగ్గర. అంటే ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేశారు సార్ మధ్యలో. బట్ ఐ థింక్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సార్ ఆ తర్వాత. నాకు తెలిసినంత వరకు మీ ఫాదర్ రాజ్ కందుకూరి గారు సినిమా ఫైనాన్స్ బిజినెస్లో పోగొట్టింది ఎక్కువ, సంపాదించిన దానికి. అంటే అంతే సార్, ఉండొచ్చేమో సార్. బికాజ్ అంటే నేను పెద్దగా ఫైనాన్స్ సైడ్ నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను ఇండియా వచ్చి కూడా చూస్తున్నా అన్నారు కాబట్టి అడుగుతున్నా. అదే అదే. సో అది అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఐ థింక్ ప్రతి చోట ఉంటాయి సార్. హౌ వీ కమ్ ఓవర్ ఇట్ అనేది ఐ థింక్ దట్స్ బేస్డ్ ఆన్ అస్. అంటే అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఒకటి మాత్రం ఐ సీన్ మై ఫాదర్ సార్. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ ఫైనాన్షియల్ లాస్ని ఎప్పుడు పర్సనల్గా ఆయన తీసుకోలేదు సార్. అంటే మెంటల్గా ఎప్పుడు తీసుకోలేదు. బికాజ్ యాజ్ అ పర్సన్ ఆయన ఎప్పుడు నేను ఆ వేవరింగ్ ఆయనలో ఎప్పుడు చూడలేదు. అంటే డబ్బులు పోయినా వచ్చినా ఆయన హీ వాజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అండ్ అది కాకుండా ఎప్పుడు ఫ్యామిలీని లేకపోతే ఆయన బిజినెస్ని ఎప్పుడు రిస్క్లో పెట్టలేదు సార్. ఆయన కంఫర్ట్ జోన్లో మాత్రమే ఆపరేట్ చేస్తూ చేశారు. అంటే ఏదైనా పోయినా నాకు మా ఫ్యామిలీకి ఎప్పుడు తెలియలేదు, చాలా ఏళ్ళ వరకు తెలియలేదు.
సో అది చేశారంటే దట్ మీన్స్ ఒక రెస్పాన్సిబిలిటీతోనే చేశారు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ సార్. మీ గ్రాండ్ ఫాదర్ స్పిరిచువాలిటీ మీ ఫాదర్కి వచ్చిందని నేను అనుకోను. ఎందుకంటే ఆయన కొంచెం విలాస చాలా సరదాగా ఉంటారు, అందరితోటి ఫేస్బుక్లో మంచి మంచి ఫోటోలు గట్రా పెట్టుకుంటారు, ఆల్వేస్ టు బి యూత్ లా కనిపించాలని చూస్తారు ఆయన. బట్ మీకే మీ ఫిలాసఫీ ఏంటి, మీకు ఎలా ఉంది? అంటే ఆ జీన్స్ ఏమైనా వచ్చాయా? ఏమన్నా అంటే అది దట్ ఈస్ వన్ థింగ్ సార్. అంటే నాకు మా గ్రాండ్ ఫాదర్తో ఎప్పుడు ఇంటరాక్షన్ ఏంటంటే ఆయన చెప్పింది యూ ఎంజాయ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అనేది ఎప్పుడు చెప్పారు సార్. అంటే ఆయన ఎప్పుడు కూడా ఒక రిలీజన్ ప్రీచ్ చేసి ఒక కన్ఫైన్డ్ దీంట్లో ఉండమని నాకు కానీ మా ఫాదర్ కానీ ఎప్పుడు చెప్పలేదు సార్. అంటే ఆయన అన్నది ఒక థింగ్ ఏంటంటే మీ కాన్షియన్స్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి, తెలిసి ఎవరికి హార్మ్ చేయొద్దు, అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏ పని చేసినా అంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా మేక్ షూర్ యూ డోంట్ క్రాస్ ద లిమిట్ అనేది ఒకటే ఎప్పుడు చెప్పారు సార్. అంటే నేను ఆయన వెళ్ళిపోయే ముందు నేను ఈ డిజైర్ ఒకసారి నేను ఆయనతో ఎక్స్ప్రెస్ చేశాను, అంటే సినిమాల్లో నేను చేద్దామని అనుకుంటున్నాను అనే డిజైర్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. అది నేను చెప్పినప్పుడు అంటే నేను చాలా భయపడుతూ చెప్పాను సార్. అంటే బేసిక్ ఏంటంటే ఆయనకి నాకు అంటే ఒక గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ రిలేషన్ అనేది చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ ఆయన క్యారీ చేసిన థింగ్ అంటే వాల్యూస్ కానివ్వండి, లేకపోతే ఆయన క్యారీ చేసిన ఇమేజ్ కానీ చిన్నప్పటి నుంచి నేను ఇలాంటి దానికి ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక చిన్న కన్ఫ్యూజన్లోనే చెప్పాను సార్. యాక్చువల్లీ ఆయన అన్నది అదే, ఆయన ఈ సెడ్ మీ ఫాదర్ని ఎప్పుడు నేను ఆపి రెస్ట్రిక్ట్ చేసి ఇది చేయి అది చేయని ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు. అలా మీ ఫాదర్ కూడా నేను ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు దేనికి. నువ్వు యూఎస్ వెళ్ళి చదువుకుంటా అన్నావు, లేకపోతే నువ్వు అంటే ఆయన కంప్యూటర్ సైన్స్ లాంటిది అంటే నువ్వు అది కాకుండా ఎనర్జీ ఫీల్డ్ అని అన్నావు, దానికి ఓకే అన్నారు. సో మేము ఎప్పుడు కూడా అయితే ఇన్ ఆర్ హౌస్ హోల్డ్ మేము అది ఆ కన్స్ట్రిక్టెడ్ స్పేస్లో ఎప్పుడు చేయొద్దని చెప్పలేదు. బట్ నువ్వు ఏది చేసినా కానీ ఒక లైన్ దాటకుండా నీ మారల్ కాన్షియస్ యాక్సెప్ట్ చేసేటట్టుంటే డూ ఇట్, అదర్వైజ్ డోంట్ అనే ఒక్క థింగే చెప్పారు సార్ అంతే. సో మీ గ్రాండ్ ఫాదర్ బ్లెస్సింగ్స్ దొరికినట్టే అంతే సార్. అంటే అది చెప్పాను సార్. అంటే అది అయినా ఒక 5 years దాకా నేను సినిమాలోకి రాలేదు, బట్ ఆయనకు చెప్పి చేశాను అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది సార్. ఇప్పుడు వెళ్తుంటారా భీమిలి ఆనందవనం దగ్గరికి? నేను రెగ్యులర్గా వెళ్తుంటాను సార్, ఎవ్రీ 3 months. ఎవరికి టేక్ కేర్ చేస్తున్నారు అక్కడ వీ హ్యావ్ అంటే పీపుల్ ఆయనతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, అండ్ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఉంది. మా ఫాదర్ కూడా ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ట్రస్ట్ సార్. అది రెగ్యులర్గా అక్కడ యాక్టివిటీస్ అన్ని ఆయన ఉన్నప్పుడు ఏమేమి యాక్టివిటీస్ ఉండేవో అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి సార్ ఎవ్రీ ఇయర్. సో సరే, మీ ఇంట్రడక్షన్ జనాలకి మీ గురించి తెలియాలి సో అన్న ఉద్దేశంతో అడిగా. ఇంతకీ ఈ భూతద్దం భాస్కర్ నాకు తెలిసి ఇది కొంచెం 1 year బ్యాక్ నుంచి వర్క్ అవుతున్న సినిమా. కరెక్ట్. సో ఇప్పటికీ థియేటర్లకు వస్తుంది. అవునవును సార్. సో ఏంటిది మనం ఇంతకుముందు చూసిన ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ అలాంటి సినిమానా, దాన్ని మించి ఇంకేమైనా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అంటే ఫస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పారు సార్ నరేషన్ స్టార్ట్ అయ్యే ముందు. నేను అదే అనుకున్నాను, అంటే మనం క్రైమ్ థ్రిల్లర్స్ అనేవి తెలుగు అనే లాంగ్వేజ్లో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చున్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఓటీటీ వచ్చిన తర్వాత వేరే లాంగ్వేజెస్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా చూడడం స్టార్ట్ చేసాం సార్. అంటే బీట్ కొరియన్ సినిమాలు కానివ్వండి, ఇవి కానివ్వండి. సో క్రైమ్ థ్రిల్లర్ని అప్రోచ్ అయినప్పుడు చాలా యూనిక్గా ఉంటే తప్పితే చేయొద్దు అనే ఒక ఇంటెన్షన్తో ఈ కథ వినడం జరిగింది సార్. అండ్ అప్పుడు నాకు అదే అనిపించింది, అంటే క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి ద డ్రైవ్ ఆఫ్ ద ప్లాట్ దాకా ఎక్స్ట్రీమ్లీ యూనిక్ ఉంది సార్. ఇప్పటిదాకా డెఫినెట్గా తెలుగు ఫిల్మ్స్లో అయితే ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే చేయలేదు అని నేను నమ్ముతున్నాను సార్. ఒక చిన్న డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఒక డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఉంది సార్. అంటే స్టోరీలో కూడా ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్ అనేసరికి ఒక టెంప్లెట్ ఉంటుంది సార్. అంటే ఖచ్చితంగా మనకి ఎక్కడొక్కడ మొదలై ఆ క్లూజ్ వెతుక్కుంటూ వెళ్ళి ఎవరు చేశారో ఎందుకు చేశారో అనేది కనుక్కునే ఒక ఫార్మాట్లోనే ఫిట్ ఇన్ అవుతాయి. బట్ ఆ ప్రాసెస్లో దీంట్లో ఒక చిన్న మైథాలజీ ఎలిమెంట్ ఒకటి యాడ్ అయ్యింది సార్. అంటే మనకి యూజువల్లీ దిష్టి బొమ్మ అనేది మనం ఇంట్లో ప్రతి చోట వాడతాము, బట్ అది ఎందుకు వాడుకలోకి వచ్చింది, అది ఎలా వచ్చింది అనేది చాలా మందికి తెలియదు. సో ఆ పర్టికులర్ పాయింట్ని పురాణాల్లో రాసిన ఒక పాయింట్ని తీసుకొచ్చి కొంచెం ఫిక్షనలైజ్ చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్లో ప్లేస్ చేసాము ఈ పర్టికులర్ దీన్ని. అండ్ జనరల్గా ఒక డిటెక్టివ్ అనేసరికి మనకి ఏంటంటే తను ఒక షార్ప్ ఇంటెలిజెంట్ మ్యాన్ని చూపిస్తాము, లేకపోతే ఒక షార్ప్ ఐసైట్ ఉండి ప్రతిదీ అబ్జర్వ్ చేసే ఒక ఇండివిజువల్ని, ఒక ఫ్యామిలీతో డిస్కనెక్టెడ్గా ఉండి సింగులర్గా తిరిగే ఒక మనిషిని చూపిస్తాం. ఇక్కడ ద డైరెక్టర్ చూస్ టు టర్న్ ఇట్ అప్ సైడ్ డౌన్ సార్. అంటే దీనికి ఒక భూతద్దం సైజ్ కళ్ళద్దాలు ఉంటాయి, అది లేనిదే కనిపించదు. సో అక్కడి నుంచి ఒక చిన్న అప్రోచ్ మార్చాము. అట్ ద సేమ్ టైం తినకు ఒక హ్యూమన్ ఎమోషన్స్, చుట్టూతో ఉన్న ఫ్యామిలీతో కనెక్టెడ్ ఉంటాడు. సో ఇలాంటి ఒక కొత్త క్యారెక్టరైజేషన్. అండ్ కంప్లీట్గా ఈ స్టోరీ అంతా కూడా ఇట్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ 2 ఫారెస్ట్ టౌన్స్ సార్, చించోలి ఇన్ కర్ణాటక అండ్ తాండూర్ తెలంగాణలో. ఈ 2 ఫారెస్ట్ టౌన్స్లో జరుగుతున్న కథ. సో ఈ వరల్డ్లోకి ఎప్పుడైతే ఈ క్యారెక్టరైజేషన్స్ ప్లస్ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్లాట్ ఇంట్రడ్యూస్ అయిందో, వేరే సినిమాలు ఇప్పటిదాకా వేరే వచ్చిన క్రైమ్ థ్రిల్లర్స్కి ఉన్న ఆ చిన్న ఫెమిలియారిటీ ఎలిమెంట్ని చాలా వరకు రెస్ట్రిక్ట్ చేశాం సార్.
అంటే కాదు, ఇంతకుముందు వచ్చిన ఇందాక మన పేరు చెప్పుకున్న చంటపై కావచ్చు, శ్రీనివాసాత్రే కావచ్చు, వీటంట్లో ఫన్ కీలకంగా ఉంటుంది. అవును సార్, అవును సార్. ఒక అండర్ డాగ్ ఇన్వెస్టిగేటర్ అలా బ్రేక్ త్రూ తీసుకుని మంచి సక్సెస్ఫుల్గా ఒక మంచి పెద్ద కేసుని బ్రేక్ చేయడం అనేది ఉంటుంది. సో అందులో మెయిన్ ఫన్, ఫన్ అనేది ఒక డ్రైవింగ్ ఎలిమెంట్. ఇందులో చూస్తే మీరు కేసే ముందు హర్రర్ కేసుని టేకప్ చేసినట్టు చూపించారు. సో ఇంకా అదంతా హర్రరే ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. అవును సార్. బట్ మీరు చెప్తున్నట్టు బోత్ కలిసి మొదటంతా అంటే ఇందులో ఫన్ ఎలిమెంట్స్ కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఏమైనా ఉంటాయి. ఆ ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి సార్ యాక్చువల్లీ సినిమాలో. అంటే ట్రైలర్ వరకు అదొక కాన్షియస్ కాల్ సార్. అంటే డైరెక్టర్ ఆయనకి ఏమనిపించింది అంటే మనం ఇంత ఒక సీరియస్ పాయింట్ చెప్తున్నాము, అంత సీరియస్ పాయింట్ చెప్తున్నప్పుడు ట్రైలర్ని అలాంటి కైండ్ ఆఫ్ ఫార్మాట్లోనే కట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఆ ఫన్ ఎలిమెంట్ అనేది స్క్రీన్స్కి వచ్చి చూసినప్పుడు డెఫినెట్లీ ఆ స్టార్టింగ్ ఆ టేక్ ఆఫ్ అదంతా కూడా ఆ ఫన్ ఎలిమెంట్ అప్పుడు ఎంజాయ్ చేస్తారేమో అని అనిపించి తీసుకున్న కాన్షియస్ కాల్ సార్ అది. అంటే తిను కూడా ఏంటంటే తినకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, తిను ఒక ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఊళ్ళో అందరికీ వాళ్ళు డిటెక్టివ్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు, ఎవరు డిటెక్టివ్ అని నమ్మరు. అలాంటి ఒక స్పేస్ నుంచి వాళ్ళు ఎలా ఈ క్రైమ్ సాల్వ్ చేశారు అనేది స్టోరీ ప్రోగ్రెషన్ సార్. ఫస్ట్ టైం మీరు కామెడీ ఫన్ కలిపింది. అవునవును సార్. ఫస్ట్ హాఫ్ చేసి ఎలా అనిపించింది అది మీకు? ఇది కూడా చేయగలను నేను, బాగుంది, వర్కౌట్ అయింది, అలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది అలాంటిది అనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా వచ్చింది సార్. అంటే నేను చేయడం చాలా ఎంజాయ్ చేసింది సార్ ఫర్ ద ఫస్ట్ టైం. మీరు చూసుంటారు కదా మీరు చేసి, అది డెఫినెట్గా చాలా బాగా అనిపించింది సార్. అంటే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. యాజ్ అన్ యాక్టర్ నాకు తెలిసి ఇది గ్రో అవడానికి చాలా హెల్ప్ అయింది ఈ సినిమా నాకు. అండ్ చాలా వరకు అంటే ప్రీవియస్ ఫిల్మ్స్లో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఓవర్కమ్ చేయగలిగాను అనిపించింది సార్ చూసినప్పుడు. అంటే మీ ఏజ్ గ్రూప్కి యూజువల్గా లవ్ స్టోరీస్, కొద్దిగా యాక్షన్ టచ్ ఉన్న స్టోరీస్ ఇవన్నీ బాగానే సెట్ అయిపోతాయి. బట్ ఎంటర్టైన్మెంట్ ఫన్ పండించాలంటే మాత్రం ఆ బాడీ లాంగ్వేజ్, అవునవును సార్, మాడ్యులేషను ఇవన్నీ కూడా దాంట్లో యాడ్ అవ్వాలి. కరెక్ట్. ఇవన్నీ చేసినది ఎలా పండింది అన్నది ఎగ్జాక్ట్లీ సార్. మీరు చూసినప్పుడు ఎలా అనిపించుండొచ్చు మీ స్క్రీన్ మీద? మీకు మిమ్మల్ని మీరు ఈ పని చేస్తే నేను బాగానే చేశాను, ఎంటర్టైన్ చేశాను అనిపించిందా? అంటే నా వరకైతే నాకు డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ వచ్చింది కదా. వాళ్ళందరూ అయితే డెఫినెట్లీ ఇప్పటిదాకా సినిమా చూసిన వాళ్ళైతే బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా వచ్చిందనే ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు సార్. బట్ ఐ థింక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరేమనుకుంటున్నారు, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది దానికి వెయిట్ చేయాలి. నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ మిగతా వాళ్ళు సినిమాలు చూస్తున్నప్పుడు, అవునవును, సో ఇంతవరకు మిమ్మల్ని ఒకలా చూస్తుండొచ్చు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో మీకు తగ్గ కథ వాళ్ళ దగ్గరకు వచ్చినా మీ దగ్గర రాకపోయి ఇచ్చుండొచ్చు, ఇంకోళ్ళు ఎవరికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అవునవును సార్. మీకన్నా ముందు లైన్లో కూర్చున్న వాళ్ళకి, మీకన్నా మీద లైన్లో కూర్చున్న వాళ్ళకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అవును. సో మీరు ఇప్పుడు ఇవన్నీ కలిపి మీ క్యారెక్టర్ మీరు చేస్తే చూస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరకు వచ్చిన స్టోరీకి మీరు యాప్ట్ అవుతారని అనుకుని మీ దగ్గర రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా ఈ సినిమా మీకు కెరీర్కి బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. అదైతే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సార్. అంటే డెఫినెట్గా నాకు ప్రీవియస్ ఫిల్మ్స్కి ఈ ఫిల్మ్కి చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. క్యారెక్టర్ వైజ్ కూడా చాలా కొత్త క్యారెక్టర్ సార్. అది బాగా ఫిట్ అయింది అని అనుకుంటున్నాను సార్. సో ఇప్పుడు ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ సినిమాలు సార్ గ్రిప్పింగ్గా ఉండాలి. రైట్. ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి డైవర్ట్ అవ్వకుండా, అవునవును సార్, అలా కూడా తీసుకెళ్ళిపోవాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా ఎలా వస్తుంది? మీరు చూస్తుంటారు కాబట్టి చెప్తాను. చాలా ఎంగేజింగ్ ఉంది సార్ ఫిలిం. అంటే మాకు కథ రాసుకున్నప్పుడు మాకు అదే అనిపించింది సార్. అంటే కాన్షియస్గా కూడా ఏదైనా లవ్ ఎలిమెంట్ ఉన్నా కానీ, లేదంటే ఏదైనా కామెడీ ట్రాక్ ఉన్నా కానీ దాన్ని ఒక సెపరేట్ ట్రాక్లా మనం ట్రీట్ చేయకూడదు అనే కాన్షియస్ కాల్ తీసుకుని డెవలప్ చేసిన స్క్రీన్ ప్లే సార్ ఇది. ఎక్కడైనా కానీ అందుకే మేము ఏం చేసామంటే హీరోయిన్ అనే క్యారెక్టర్, అంటే ఏదైతే లవ్ ఇంట్రెస్ట్ ఒక చిన్న ఎలిమెంట్ ఉందో ఇందులో, చైల్డ్హుడ్ ఎపిసోడ్లోనే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాము. ఇద్దరు నేబర్స్ పక్కన ఇంట్లో పెరిగారు అనేది చూపించాము. సో ఆ లవ్ ఎపిసోడ్ అనేది కూడా చాలా ప్రోగ్రెసివ్గా స్టోరీలో బ్లెండ్ అయ్యి వచ్చింది సార్. ఎక్కడ కూడా ఒక రిలీఫ్ కోసం ఒక ఎపిసోడ్ పెట్టాలని పెట్టలేదు. సో మేము చెప్దాం అనుకుంటున్న పాయింట్కి ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా సింగిల్ పాయింట్ అజెండాతోనే చెప్పాం సార్. ఇప్పుడు ఆడియన్స్ ఏది చూడాలనుకుంటున్నారో, ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్లీ మీరు అట్లాగా అంతే సార్. అంటే మేము డీవియేషన్ తీసుకుని ఇంకేదైనా పాయింట్ చెప్పి మళ్ళీ స్టోరీలో తీసుకురావద్దని అనుకున్నాం. అంటే ఇప్పుడు అటెన్షన్ స్పాన్ కూడా నిజంగా తగ్గిపోయింది సార్. మనకి నిజంగా ఒక 4 నిమిషాలు బోర్ కొడుతుందంటే ఫస్ట్ మనం ఫోన్ ఓపెన్ చేసి ట్విట్టర్ ఏదో ఓపెన్ చేసి ఏం నడుస్తుందో అని చూస్తున్నాం. 34 యాప్లు ఉంటాయి. అదే సార్, దేంట్లో కలవచ్చు. సో మనకి అది ఆ అటెన్షన్ స్పాన్ అనేది నిజంగా ఒక 5 నిమిషాలు కనుక లాగ్ వచ్చిందంటే మళ్ళీ ఎన్బ్రాస్ చేయడం కష్టం. సో దాని నుంచి డీవియేట్ అవ్వకుండా ఎప్పటి నుంచి అయితే మేము పాయింట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో స్టోరీలో అక్కడి నుంచి ఎండ్ వరకు ఒక సింగిల్ పాయింట్లోనే చెప్పుకుంటూ వచ్చాను సార్. డీవియేషన్ కష్టం ఏంటంటే ఈ సినిమాకే కాదు ఏ సినిమాకి అయినా కూడా ఓపెనింగ్ తీసుకురావడం
అవును సార్, అది అది ఇంకా చాలా పెద్ద టాస్క్. అది అసలు ఊహించడానికి కూడా కష్టం. అదే సార్. బట్ సినిమా వచ్చిన తర్వాత కొంతైనా కొద్దిమంది చూస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మౌత్ టాక్ ఎగ్జాక్ట్లీ సార్, అది స్ప్రెడ్ అవ్వడం, అంతవరకు సినిమాని థియేటర్లో ఉంచగలగడం, అదే సార్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు అయితే ఇంకా ట్రైలర్ చూసేసరికి వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు సార్, అంటే అసలు ఈ సినిమాకు ఛాన్స్ ఇద్దామా లేదా అని అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఏం చేసినా ఐ థింక్ ఆ నెగిటివిటీని మనం మిస్ చేయలేము సార్. అంటే అదేంటంటే అది ఎంతో కొంత మనకి రిలీజ్ వరకు మన ట్రైలర్ బాగున్నా, పాటలు బాగున్నా, ఏం బాగున్నా మనకు ఆ నెగిటివిటీని మనం క్యారీ చేస్తాం సార్ రిలీజ్ వరకు. ఆ నెగిటివిటీని మనం నిజంగా ఓవర్కమ్ చేసి మీరు అన్నట్టు మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి అప్పటి వరకు సినిమా థియేటర్లో ఉంచగలిగితే అప్పుడు మనం వేర్ సీయింగ్ ది. మనం వాళ్ళే అనక్కర్లేదు, మీరైనా మనమైనా కూడా. ఎగ్జాక్ట్లీ సార్. మీరు ఏడాదికి ఒక సినిమా చూస్తారు, ఏడాదికి 150 సినిమాలు వస్తాయి. అవునవును సార్. అందులో మీరు శుక్రవారం నాడు మార్నింగ్ ప్రసాద్ ఐమాక్స్కి ఎన్నింటికి వెళ్తారు? అవునవును సార్. మీకు దృష్టి పడి ఇది దీనికి వెళ్ళాలి అని మీకు కూడా అనిపించినప్పుడు వెళ్తారు. ఎగ్జాక్ట్లీ సార్. అసలు సేమ్ అలాగే వాళ్ళు కూడా మీ సినిమాని అంతే సార్, అలాగే బ్లేమ్ చేయడానికి లేదు. అది కాకుండా పర్టికులర్గా ఒక ఫ్రైడే అంటే మనకి ఇంకోటి ఏమైపోయిందంటే ఏదో ఒక రోజు వేరే ఒక సినిమా అప్డేట్ వస్తూనే ఉంటుంది. అంటే మనకేంటే మన సినిమా ట్రైలర్ లేకపోతే సాంగ్ రిలీజ్ చేసిన ఒక ఫ్యూ అవర్స్కి ఇంకేదైనా రిలీజ్ అవుతుంది, అది దీన్ని ఓవర్ షాడో చేస్తుంది. అవి అంతే సార్, అది ఇట్స్ బికమ్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు చిన్నకైతే కొంచెం పెద్దగైతుందంటే ఇంకా అది పట్టుకెళ్ళిపోతుంది. అంతే సార్, ఇది మనం ఏం బాధపడే సుఖం లేదు. అవునవును సార్. అంటే బిగ్గర్ ఫిల్మ్ మనకంటే బిగ్గర్ ఫిల్మ్ వస్తూనే ఉంటుంది, అది మనని ఓవర్ షాడో చేస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎప్పుడైతే ఎందువల్ల ఇంత ప్రాజెక్ట్ బాగా లేట్ అయింది అంటే మెయిన్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ అనుకున్నాం సార్. అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో చేయాలి అనుకున్నాం. 1 year లేట్. సో మాకు మార్చ్ 3rd వీక్ వరకు మాకు సీజీస్ ఏవైతే ఉండేవో ఆ సీజీ అవుట్పుట్ మాకు రాలేదు సార్. యాక్చువల్గా ఏమందంటే ఒక స్టార్ట్అప్ కంపెనీ వచ్చి అప్రోచ్ అయినప్పుడు ద ప్రొడ్యూసర్స్ వాంటెడ్ టు ట్రస్ట్ దట్ కంపెనీ. అంటే వాళ్ళ విజన్ అది చాలా బాగుంటుంది సార్, అంటే ది ఐడియాస్ దే హ్యాడ్. బట్ అది ఎగ్జిక్యూషన్కి ఎప్పుడైతే వచ్చిందో అది సమ్హౌ ఇట్ ఫాల్టెడ్. అండ్ ఎప్పుడైతే మేము ఫైనల్ ప్రోడక్ట్ చూసామో అందరం కూడా చాలా అన్హ్యాపీ ఉన్నాం. అంటే సినిమా బాగా వచ్చింది, దీనికి ఇంకొంచెం బెటర్ విఎఫ్ఎక్స్ అండ్ బెటర్ వర్క్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఆ కాల్ అంటే మేము మా ఒపీనియన్ చెప్పేలోపు ద ప్రొడ్యూసర్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ సార్. ఆయన వచ్చి మనం చేసిన సినిమాకి ఇంతకన్నా బెటర్ విఎఫ్ఎక్స్ ఇట్ డిజర్వ్స్, దిస్ ఇస్ నాట్ వాట్ వీ షుడ్ షో ది ఆడియన్స్ అని ఆయన ఇమ్మీడియట్గా హీ స్క్రాప్ దట్ ఎంటైర్ సీజీ సార్. అంటే ఇచ్చిన పేమెంట్స్ కానీ ఏదైనా సీజీకి క్లియర్ చేసి అది స్క్రాప్ చేస్తారు. అండ్ అప్పుడు వేరే సీజీ టీమ్తో వెళ్ళాము. సో అది మాకు రెడీ అవ్వడానికి ఒక 2 to 3 months డిలే అయింది. అండ్ అది అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ సంబడి ఆన్ బోర్డ్ సార్. అంటే వాళ్ళు రిలీజ్ చేస్తాము అని ఒక కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఆన్ బోర్డ్ వచ్చారు. అండ్ అక్కడ ఆల్మోస్ట్ ఒక 3-4 months అక్కడ మాకు డిలే అయింది. దాన్ని దాటుకుని ఐ థింక్ ఒక మంచి రిలీజ్ డేట్ పట్టుకోవడానికి ఐ థింక్ ఇట్ టుక్ దిస్ లాంగ్ సార్. మీ ప్రొడ్యూసర్లు గట్టి వాళ్ళే, అదే కాలం ఈ సినిమాని మోసారంటే. అవును సార్, డెఫినెట్గా భుజాన్ని పెట్టుకుని. యా సార్, నిజంగా కష్టం. అంటే ఇంతమంది న్యూ కమర్స్ నమ్మి ఇన్ని రోజులు దాంతో ట్రావెల్ అయ్యి ఆ సినిమాని నమ్మారు. ఇప్పుడు ఇవాళ 1 నెల దాటిందంటే దాని మీద ఇంట్రెస్ట్ భారం పడిపోతుంది. అవునవును సార్, ఒక్క నెల కట్టుకుంటూ వెళ్ళాలి కదా. వాళ్ళు ఇన్నాళ్ళు మోసారంటే అవునవును గట్టి వాళ్ళే. అండ్ ఆల్సో సినిమాకి అంటే చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు సార్. ఒక లో బడ్జెట్ సినిమాకి ఇది బాగాలేదు అంటే డబ్బులు కట్టినా సరే అది పక్కన పడేసి మళ్ళీ చేద్దాం అనడం, ఐ థింక్ అది అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నిజంగా చాలా కష్టం. చాలా మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప. అవునవును సార్. బట్ ఇంత ప్రేమ ఉండి ఇంత కష్టపడి చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ మీరు చూశారు, నచ్చింది. సో మీతో పాటే ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవును సార్, వరుణ్ తేజ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం వెన్నెల కిషోర్ గారు హీరోగా చేసిన సినిమా రిలీజ్ అవుతుంది. సో కొంచెం వాటితో పోటీ పడి మీ సినిమాని థియేటర్లో నిలబెట్టుకోవడం కానీ ఉంచడం కానీ ఎలా అని ప్లాన్ ఏం చేస్తున్నారు దానికి? అంటే ఇప్పుడు నాకు తెలిసి ప్రతి వారం ఒక సోలో రిలీజ్ అనేది అసలు అదొక డ్రీమ్ అయిపోయింది సార్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసి ఏ వారం కూడా ఒకటే సినిమా లేకపోతే 2 సినిమాలు వచ్చే వీకెండ్స్ చాలా తక్కువ అయిపోయాయి మనకు. అది మేబీ అది ఉన్న బ్యాక్లాగ్స్ వల్ల కానివచ్చు, లేకపోతే ప్రతి వారం ఏదో ఒకటి వస్తుంది సార్. అంటే డెఫినెట్గా ఆ 2 కూడా చాలా క్రెడిబుల్ ఫిల్మ్ సార్. అంటే ఇప్పుడు మనకి ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది చాలా బిగ్ స్కేల్లో చాలా గ్రాండ్గా చేసిన సినిమా. అండ్ వరుణ్ తేజ్ గారు చాలా బాగా చేసిన సినిమా అది. అండ్ అట్ ద సేమ్ టైం వెన్నెల కిషోర్ గారు చేసిన సినిమా కూడా ఆయన ఇట్స్ వెరీ నోటెడ్ ఇది సార్. అంటే చాలా మందికి ఈ 2 సినిమాలు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం నాకు తెలిసి ఒక వారంలో 2-3 సినిమాలు బాగా చేసిన వీక్స్ కూడా ఉన్నాయి సార్, అంటే పాస్ట్లో చూసుకుంటే. సో అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మన తెలుగు ఆడియన్స్ని నమ్ముకోవడం అంతే సార్. మంచి సినిమా అనేది ఎప్పుడు లెట్ డౌన్ చేయలేదు. సినిమాని లెట్ డౌన్ చేయలేదు, డౌట్ లేదు. కానీ పండగ వెళ్ళిన దగ్గర నుంచి ఇవాళ దాకా చూసుకుంటే ఎన్ని సినిమాలు వస్తున్నా అవునవును ఎంతో పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పుడు అనుకోవడానికి వరుణ్ తేజ్ గారి సినిమా కావచ్చు, గత వారం రిలీజ్ అయిన సినిమాలు కావచ్చు,
ఎక్కడ వాళ్ళ లోపం లేదు. అవునవును సార్. సినిమాకి ఎంత పెట్టాలి, ఎంత పబ్లిసిటీ చేయాలి, జనాలకి ఎంత రీచ్ తీసుకెళ్ళాలి, అంత చేయాలి, వాళ్ళు అంతా చేస్తున్నారు. అంత చేసినా కూడా థియేటర్ జనాలు రావడం అన్నది కలెక్షన్స్ చూస్తుంటే అదే సార్ చాలా డిసప్పాయింట్మెంట్. అది ఆ టెన్షన్ ఉందా మీకు? ఆ టెన్షన్ అయితే డెఫినెట్గా ఉంది సార్. అంటే నాకు తెలిసి ఒక హీరోకి మనం అంటే ఎప్పుడైతే ఒక లీడ్ యాక్టర్గా ఒక సినిమా చేస్తామో అది మన రెస్పాన్సిబిలిటీ సార్. అంటే మన ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నారా లేదా చూసుకోవడం అనేది అది మన రియల్ రెస్పాన్సిబిలిటీ అది. అంటే ఆ ఫియర్ అయితే ఖచ్చితంగా ఉంది సార్. బట్ ఎప్పుడైతే మేము సినిమా చూసామో నాకు అదే అనిపించింది సార్. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ యూనిక్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్తో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్స్ ఏవైతే వచ్చాయో రీసెంట్ పాస్ట్ అవి బాగా చేసాయి సార్. అంటే డెఫినెట్గా అది మోసం చేయలేదు అట్లీస్ట్. అంటే మాకు ఆ ఒక్క బెనిఫిట్ అంటే ఆ ఒక్క నమ్మకం అయితే ఉంది సార్ సినిమా మీద, ఆ సబ్జెక్ట్ మీద నమ్మకం ఉంది. అండ్ చేసిన ప్రెజెంటేషన్ కూడా మేము అందరం కూడా మీరు సాటిస్ఫైడ్ సార్. అంటే మేము హిట్ కొడుతున్నాం బ్లాక్ బస్టర్ అనట్లే కానీ, బట్ బిఫోర్ ద రిలీజ్ టీమ్ అందరం కూడా టు బి సాటిస్ఫైడ్ విత్ ది అవుట్పుట్ అనేది చాలా రేర్గా జరుగుతుంది, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్. సో అది ఆ ఒక్క కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్తున్నాం సార్. అంతే. అందుకే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు 4 5 చేస్తుంటారు కదా? 5th ఫిల్మ్ సార్. 5th ఫిల్మ్, 5వ సినిమా చేశారు. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, కొన్నాళ్ళు ఫైట్ చేయగలను, ఇక్కడ సస్టైన్ అవ్వగలను అన్న కొంచెం ధైర్యం వచ్చింది? డెఫినెట్గా వచ్చింది సార్. అంటే ప్రతి సినిమాకి నాకు ఇవాల్వ్ అవుతూ వచ్చింది సార్. అంటే నేను అంటే ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్కి వచ్చిన నెగిటివిటీని కూడా నేను ఎప్పుడు అది హార్ట్కి తీసుకోలేదు సార్. అంటే బేసిక్గా ఇక్కడతో ఆపేయాలి అని ఎప్పుడు నాకు అనిపించలేదు. అంటే అదొక ఛాలెంజ్గానే తీసుకున్నాను సార్. అంటే బీట్ మన రివ్యూస్ కానివ్వండి, లేకపోతే ఆడియన్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కానివ్వండి, అది నేను ఎప్పుడు కన్స్ట్రక్టివ్గానే తీసుకున్నాను సార్. అంటే నాకు ఫస్ట్ ఫిల్మ్కి వచ్చినప్పుడు ఇది ఇలా చేస్తే బెటర్ ఉండేది, లేకపోతే ఈ పర్టికులర్ పాయింట్లో ఇంప్రూవ్ అయితే బాగుండేది అనిపించింది. అది అలా ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ప్రతి సినిమాకి ఏదో ఒక గ్రోత్ వాళ్ళు చూస్తూ ఉంటారు సార్. అండ్ ఐ థింక్ ఈ పర్టికులర్ ఫిల్మ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఐ డెఫినెట్లీ సీ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మీ సార్. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నాను సార్ దట్ నా క్రాఫ్ట్ అయితే ఇట్స్ గెటింగ్ బెటర్ విత్ ఎవ్రీ ఫిల్మ్ అనిపిస్తుంది. ఇండస్ట్రీలో మీరు కొంచెం ఐసోలేట్గా ఉంటారా? మీకు ఏమన్నా సర్కిల్ ఉందా? మిగతా హీరోలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, వాళ్ళంతా కలిసి తిరుగుతాడం ఉంటుందా? కానీ మీరు కొంచెం ఐసోలేట్గా ఉంటారు? అంటే ఉన్నారు సార్, ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఇండస్ట్రీలో. అంటే కలుస్తూ ఉంటాం. బట్ హీరోలా? యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అందరూ కూడా సార్. బట్ అంటే తక్కువే సార్. నేను జనరల్గా బయటకు వెళ్ళడం తక్కువ. అలా మరి అలా ఉంటే ఒక రికగ్నిషన్ కూడా కొంచెం తక్కువ ఉంటుందేమో కదా ఇక్కడంతా కూడా ఎంత హడావిడి చేస్తే. అంటే నేను అదే నమ్ముతున్నా సార్. ఐ బిలీవ్ ఒక పర్టికులర్ ఫ్రైడే అండ్ ఒక పర్టికులర్ ఫిల్మ్ ఐ థింక్ మనకు అది ఇస్తుంది. లెట్స్ బీ హ్యాపీ ఇన్ అవర్ ఓన్ స్పేస్ అని అనుకుంటున్నా సార్. అంతే. సోషల్ మీడియా కూడా పెద్ద యాక్టివ్గా ఉంటారు కదా? అది తక్కువ సార్. అవును. అదే మరి అంటే సినిమా ప్రమోషన్ టైంలో ఐఎమ్ యాక్టివ్ సార్. అవును. దీనివల్ల ఎందుకని అంటే మీకు లైక్ మైండ్ పీపుల్ తక్కువ ఉన్నారా ఇండస్ట్రీలో, లేకపోతే మిమ్మల్ని కలుపుకునేవాడు తక్కువ ఉన్నారా, లేకపోతే మీరు కలుపుకునేవాడు తక్కువ ఉన్నారా? అంటే లేదు సార్, అలా కూడా కాదు సార్. నేను ఐ బిలీవ్ ఆ నాయిస్ నాకు తెలిసి మనము అది అంటే ఎంత చేసినా ఇట్ లుక్ మేడప్ సార్. నాకు తెలిసి ఏంటంటే ఆ రికగ్నిషన్ ఆ ఫేమ్ వస్తే మనకి ఇట్ షుడ్ కమ్ త్రూ అ ఫిలిం, మన వర్క్ షుడ్ టాక్ అనేది ఒక్కటే నేను నమ్ముతున్నాను సార్. అంతే. అండ్ ఐ బిలీవ్ ప్రాబ్లీ వన్ ఫ్రైడే అండ్ హోప్ఫుల్లీ ఈ ఫ్రైడే అది అయితే బాగుంది సార్. మీకు ఎలా కనిపిస్తుంది ఇండస్ట్రీ వచ్చిన తర్వాత? దగ్గరికి వచ్చేసారు, ఇప్పుడు లోపలికి వచ్చారు. రైట్ సార్. మొదట దూరం నుంచి ఉన్నారు, కొంచెం దగ్గరికి వచ్చారు, ఇప్పుడు లోపలికి వచ్చారు. ఎలా ఉంది ఇండస్ట్రీ? అన్ని రాజకీయాలు ఉంటాయా? అంటే ఉంటాయి సార్, ఖచ్చితంగా ఉంటాయి సార్. అంటే మనకి ఏంటంటే ఒక పర్టికులర్ ఫ్రైడే మనకు వచ్చే సినిమాలు మనకు వచ్చే కథలు మార్చేస్తుంది సార్ మెయిన్గా. అది నేను నోటీస్ చేశాను. అంటే ఏంటంటే మనకి అంటే ఏ రకం రాజకీయాలు ఉంటాయని అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే ఇప్పుడు డెలిబరేట్గా మనకు ఆ సినిమా నుంచి తప్పించాలని ఎవరు చూడరు సార్. బట్ ఏంటంటే వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది సార్. అంటే ఈ పర్టికులర్ జానర్లో ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు, లేకపోతే ఈ పర్టికులర్ జానర్లో ఈ సినిమా వర్కౌట్ అయింది అంటే దాన్ని బట్టి మనకు వచ్చే కథల రేంజ్ మారిపోతుంది. అది అంటే అది చాలా కామన్ సార్. నాకు తెలిసి బీట్ ఈ ఒక్క ఇండస్ట్రీనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా అది ఉంటుంది. అండ్ జెన్యున్గా మీరు అన్నట్టు రాజకీయాలు కాదు, మేబీ ఒక ఫ్రెండ్కి రికమెండ్ చేస్తారేమో ఒక ప్రాజెక్ట్. అంటే మేబీ ఎలా అంటే నాకు తెలిసి మనకు వచ్చే ప్రాజెక్ట్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇతనైతే బాగుంటుందేమో అంటే మనకు ఆ కంటిన్యూస్ ఆ నెట్వర్కింగ్లో ఉంటే డెఫినెట్లీ మేబీ మనకు బెటర్ ప్రాజెక్ట్స్ వస్తాయని. ఇందాక నేను అడిగిన సర్కిల్ అది. అదే సార్. అది మీరు ఆ సర్కిల్లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నారా? మీకు ఆ సర్కిల్లో ఉంటే సపోజ్ ఒక పెద్ద హీరో సర్కిల్లో మీరు ఉన్నారనుకుందాం. ఆ పెద్ద హీరో దగ్గర ఎవరో చిన్న కథ ఎవరో చెప్పారు అనుకో మా దగ్గర దాన్ని, సరే శివకు బాగుంటుంది, శివతో చేయండి అని మొక్క చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అవునవును. ఇప్పుడు మీరు ఇలా ఐసోలేట్గా దూరం ఉండిపోతే ఉండదు కదా? అంటే లేదు సార్, ఫ్రెండ్స్ లేరని కాదు సార్. అంటే నేను అంటే మీ ఛాన్సెస్ ఇచ్చే లెవెల్ ఫ్రెండ్స్ కావాలి. అదే అంటే బట్ అది నేను నమ్ముతాను సార్. ఐ బిలీవ్ ఓ కథ నాకు తెలిసి ఒక మంచి కథ మనకు రావాలి అంటే డెఫినెట్గా వస్తుంది సార్. అది సార్ దట్ ఫిలాసఫీ ఇస్ డిఫరెంట్. మనకు రాసి పెట్టుంటే ఎక్కడ కూర్చున్నా వస్తుంది, మనకు హీరో అవ్వాలంటే ఎప్పటికైనా అవుతాం.
ఈ ఫిలాసఫీ వదిలేయండి, అది అలాగే ఉంటుంది. బట్ ఇందులో టాలీవుడ్లో నేను అంటుంది ఒక సర్కిల్లోకి మీరు ఎంటర్ అవ్వడానికి కొంచెం అంటే ఒక హీరో సర్కిల్స్లో కానీ లేదా ఒక డైరెక్టర్ సర్కిల్స్లో కానీ వెళ్ళడం కొంచెం జరగలేకపోతుందేమోనని. అంటే జరగలేకపోతుంది అంటే అంతే సార్. అంటే మేబీ నేను ఎప్పుడో కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి నేను అలా చూడలేదు సార్. అంటే బేసిక్ ఏంటంటే దాన్ని ఇప్పుడు బేసిక్గా వాట్ ఎవర్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఆర్ సమ్ అంటే నేను జెన్యూన్గా లైక్ చేసే ఫ్రెండ్స్ సార్. ఎప్పుడు కూడా నేను ఫ్రెండ్స్ ఉంటారు, అది ఆ నెట్వర్కింగ్ ఆస్పెక్ట్లో నేను ఎప్పుడు ఇది చూడలేదు సార్. అంతే, దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ సార్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. 100% సార్. ఇప్పుడు ఈ క్లబ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద క్లబ్స్ ఉంటాయి, ఇవన్నీ ఎందుకోసం అని. అవునవును. వాటిలో ఎంటర్ ఒక సర్కిల్, వాళ్ళ బిజినెస్ వీళ్ళు షేర్ చేసిన, వీళ్ళ బిజినెస్ వాళ్ళు చేసిన, వాళ్ళు వీళ్ళని రికమెండ్ చేసి, వీళ్ళు వాళ్ళని రికమెండ్ చేసి, ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు కూడా అలాంటి సర్కిల్లోకి ఎంటర్ అయితే డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉండడానికి ఛాన్స్ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. అదే సార్. అంటే బట్ నాకు ఒకటైతే ఇప్పుడు ఇండస్ట్రీ మాత్రం చాలా మారింది సార్. అంటే ఇప్పుడు ఒక రికమెండేషన్ లేకపోతే మనకి వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అంటే ఐ థింక్ ఆ ప్రాజెక్ట్స్ ఈ మధ్య మెటీరియలైజ్ అవుతున్నవి నేను చూడట్లేదు సార్. అంటే అది కంప్లీట్గా ఇప్పుడు మనం రియాలిటీకి చాలా దగ్గరకు వచ్చేసాం సార్. మీరు అన్నట్టు ఇందాక ఇండస్ట్రీ ఎలా ఇవాల్వ్ అయింది అనేది 2020లో నా డెబ్యూ నుంచి ఇప్పటికీ ఈ 4 ఏళ్ళలో చాలా మారిపోయింది సార్ ఇండస్ట్రీ. ఎస్పెషలీ మన కోవిడ్ తర్వాత ఎప్పుడైతే ఓటీటీలు చాలా రిజిడ్ అయిపోయాయి, ఇప్పుడు సినిమాలు కొంటున్నారా లేదా అనే దాని బేసిస్ మీద చాలా రిజిడ్ అయిపోయాయి. బిజినెస్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఓపెనింగ్స్ అనేది చాలా కష్టం అయిపోయింది ఒక సినిమాకి. ఇలాంటి ఒక పర్టికులర్ స్పేస్లో నాకు తెలిసి ఈ ఫ్రెండ్షిప్ వల్ల లేకపోతే ఈ నెట్వర్కింగ్ వల్ల వచ్చేసి ఆ గ్యాప్ కూడా చాలా తగ్గిపోయింది సార్. అంటే ఇప్పుడు ఒక సినిమా మీకు రావాలి అంటే నిజంగా ఆ డైరెక్టర్ మీరు కావాలి అంటే తప్పితే మనకు ఆ సినిమా వచ్చే అవకాశం లేదనిపిస్తుంది సార్. అంటే చూస్తుంటే చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ని చూస్తున్నా, ఎవరిని చూస్తున్నా. మీ దగ్గరకు ఒక మంచి కథ వచ్చింది, ఒక మంచి ప్రాజెక్ట్ మీ దగ్గరకు వచ్చారు, ఈ విషయం ఎవరికో తెలిసింది, వెంటనే నువ్వు అక్కడి నుంచి పట్టుకొచ్చి వేరే హీరోతో చేద్దామని చెప్పి లాగిపోయి పట్టుకెళ్ళి అవేనే సార్, అవి చాలా అయినాయి. అవి అయ్యాయి కదా, అవి ఉంటాయి సార్. మరి అక్కడే కదా పాలిటిక్స్ అంటే, అవేగా రాజకీయాలు అంటే. అంటే అది బేస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మీద కాదు సార్. అంటే వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు బేసిక్గా మనకి ఈ ప్రాజెక్ట్కి ఇంత అవుతుంది, మీరు 20% ఎక్కువ పెట్టండి, మీకు ఒక బ్యాంకబుల్ ఇది వస్తుంది అనే సెన్స్లో మారేశారు. అంటే నేను అనేది అది ఫ్రెండ్షిప్ వల్ల మారినది తక్కువ, ఈ బిజినెస్ ఆస్పెక్ట్లో మారినది ఎక్కువ. లేదు ఫ్రెండ్షిప్ అక్కర్లేదు, రాజకీయాలే. అదే సార్. అంటే బట్ ఇండస్ట్రీ అలా అయిపోయింది సార్. అంటే వాట్ హ్యాపెన్స్ ఐ థింక్ అండ్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు బిజినెస్ ఇస్ బిజినెస్ సార్. అంతే, మనం ఇప్పుడు ఇందులోకి వచ్చి ప్యాషన్ వల్ల డబ్బులు పోగొట్టుకోవాలంటే అవసరం లేదు సార్. అంటే మనం నిజంగా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా దే ఆర్ బీయింగ్ స్మార్ట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ సార్. అంటే దీని బిజినెస్ పాలిటిక్స్ అనొచ్చు. ఇది బిజినెస్ పాలిటిక్స్ సార్. ఇది ఇక్కడే కాదు సార్, ఎనీ ఇండస్ట్రీలో ఐ థింక్ ఇది ఉంటూనే ఉంటుంది సార్. ఓన్లీ బిజినెస్ పాలిటిక్స్ అయినా క్యాస్ట్ పాలిటిక్స్ కూడా ఉంటాయి మన ఇండస్ట్రీలో, టాలీవుడ్లో ఏమన్నా? అది నేనైతే ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేయలేదు సార్. అంటే నేను థ్యాంక్ఫుల్లీ పనిచేసిన వాళ్ళందరూ కూడా దే బీన్ వెరీ వార్మ్ అండ్ రిసెప్టివ్ టు మీ సార్. నాకు అంటే ఆ పర్టికులర్ బేసిస్ మీద పోయినవైతే నా వరకు అయితే రాలేదు సార్ అవి. అంటే అలా ఉంటే ఎక్కువ ఛాన్సెస్ రావడానికి కూడా ఛాన్స్ ఏమైనా ఉంటే అది కూడా యాడ్ అవుతుందా, ఏమైనా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందా క్యాస్ట్ కూడా ఇక్కడ? అది నాకు డౌటే సార్. ఐ థింక్ ఇప్పుడు ఉన్నది మాత్రం ఇట్ హెస్ కంప్లీట్లీ బికమ్ ఏ బిజినెస్ బేస్డ్ గేమ్ సార్ ఇదైతే. ఓకే, నంబర్స్ మీద ముందుకెళ్ళే గేమ్ ఇది. ఇప్పుడు ఆ నెంబర్ గేమ్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని అందులోకి ఎంటర్ అవ్వాల్సి ఉంది. అంతే సార్. బట్ మీకు ఎప్పుడు అనిపిస్తుంది కదా, మీ ఫాదర్ ఎన్నో ఫండింగ్ చేశారు, సినిమాలు చేశారు, సరే ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఏవో ఉన్నాయి, బట్ ఒక మంచి ప్రాజెక్ట్ని ఒక మంచి డైరెక్టర్ని తీసుకొచ్చి మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం ఒక సినిమా చేసేలాగా అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు మీ ఇద్దరికి? అంటే అది ఆయన కూడా ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ బ్రాండ్ ఆర్ ఒక పర్టికులర్ దీన్ని ఎప్పుడు నమ్మలేదు సార్. అంటే ఆయనకు వచ్చిన బిగ్గెస్ట్ సక్సెసెస్ కానివ్వండి, లేకపోతే అంటే పెళ్లి చూపులు కానివ్వండి, లేకపోతే మంటల మల్లు కానివ్వండి, అప్పుడు తరుణ్ భాస్కర్ కానీ లేకపోతే వివేక్ ఆత్రేయ గారు కానీ ఇద్దరు కూడా దేవర్ డెబ్యూటెంట్స్ సార్. ఆయన ఎప్పుడు కూడా ఒక ఫ్రెష్ టాలెంట్ని మాత్రమే నమ్ముకుని ముందుకెళ్ళారు, కథను మాత్రమే నమ్ముకుని ముందుకెళ్ళారు సార్. సో అంటే నేను అది కూడా నమ్ముతాను సార్. మేబీ ఒక పర్టికులర్ ఒక బిగ్ డైరెక్టర్ ఒక హిట్ డెలివరీ చేయగలుగుతారని కూడా నాకు అలా అని కూడా మనకు ఎక్కడ గ్యారంటీ లేదు. బట్ అలా కాదు కదా, ఒక వారసుని ఇండస్ట్రీలోకి పంపే ముందు ఎవరైనా చేసేది ఏంటంటే ఒక మంచి కాంబినేషన్ సెట్ చేసి జనాలు దృష్టిలో పడేలాగా చేస్తే ఆ తర్వాత నుంచి ఆటోమేటిక్గా వస్తుంది అని. అంటే దానికి కూడా గ్యారంటీ లేదు సార్. యాక్చువల్గా మనం గ్యారంటీ ఉందా లేదా సెకండరీ. ట్రైల్ అయితే అదేగా చేసింది. చాలామంది పిల్లల్ని వాళ్ళ తండ్రులు వారసులుగా ఇండస్ట్రీలో పంపే ముందు చేసింది ఏంటి, కాంబినేషన్ సెట్ చేయడం కదా ఫస్ట్. అవి ఫెయిల్ హిట్ పక్కన పెట్టండి. అదే అలాంటి ప్రయత్నం మీ ఫాదర్ ఎందుకు చేయలేదు?
అంటే లేదు సార్, ఆయన ఐడియాలజీ వాజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ సార్. అంటే అది నా దగ్గరకు వచ్చినా వేరే వాళ్ళ దగ్గరకు వచ్చినా ఆయన ఐడియాలజీ ఇస్ ద సేమ్. ఆయన ఎప్పుడు ఫ్రెష్ టాలెంట్ మాత్రమే నమ్మారు. నా డబ్బులు వేరే వాళ్ళు మీ పోగొట్టుకుంటాను కానీ నా కొడుకు మీ పోగొట్టుకున్నాను అనుకున్నారా ఏంటి? అలా ఇప్పుడు లేదు సార్. అంటే అది ఉంటుంటే నాతో ఫస్ట్ సినిమా కూడా చేసేవారు కాదేమో. బట్ ఆయన ఫిలాసఫీ ఐ థింక్ ఒకటే సార్, ఆయన ఎప్పుడు ఫ్రెష్ టాలెంట్ని వీళ్ళనే నమ్మారు. ఆయన కొడుకు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ ఫిలాసఫీ మారిపోతే దట్ ఈస్ నాట్ హూ హీ ఈజ్ యాజ్ ఎ పర్సన్. ఐ థింక్ అదొకటి ఆయనకి బలంగా ఎప్పుడు ఉండింది. ఆయన కథను మాత్రమే నమ్మారు, డైరెక్టర్ని మాత్రమే నమ్మారు. సో వాళ్ళ ఓన్ సన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొక ఫిలాసఫీ ఎందుకు అని ఆయన ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లు వాళ్ళు సక్సెస్ అయ్యి పేరు ఇచ్చినప్పుడు మరి వాళ్ళు ఎవరిని మీతో సినిమా చేయమని అడగలేదా? ఎప్పుడు అడగలేదు సార్. అంటే ఆ ఫేవర్ నాకు తెలిసి ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు సార్ ఇప్పటిదాకా. ఈ ఇండస్ట్రీ కాదు, ఇలా ఏది చేయకపోతే మిమ్మల్ని ఎలా నిలబెట్టాలి? ఆ కథలే నిలబెడితే సార్ అంతే. వన్ డే వన్ ఫిల్మ్ హ్యాస్ టు క్లిక్ సార్ అంతే. అంటే ఇంకోటి అంటే మనము ఆడియన్స్ అంటే చూడడానికి ఇష్టపడాలి సార్. మనం ఎలాగో వాళ్ళ మీద రుద్ది హీరో అయిపోవడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ఎ రాంగ్ అప్రోచ్ ఏమో సార్. సార్ ఇప్పుడు ఆడియన్స్ మిమ్మల్ని చూడాలి ఇష్టపడాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు. ఇవన్నీ ఇవేవో ఉంటాయి. ఇవేవి లేవు మీకు యాక్చువల్గా. మీ ఫాదర్ ఒక చిన్న ప్రొడ్యూసర్ లేదా చిన్న ఫైనాన్షియర్. సో మిమ్మల్ని ప్రేక్షకులు చూడాలి అనుకోవాలంటే వాళ్ళకి నచ్చేంత అద్భుతమైన సినిమా చేయాలి మీరు. అవును సార్. ఆ అద్భుతమైన సినిమాలో మీరు అద్భుతంగా నటించి ఉండాలి. అరే బలి చేసాడు కుర్రాడు, అదరగొట్టేసాడు. ఇప్పుడు ఎవరైనా సుబ్రహ్మణ్యంలో విజయ్ దేవరకొండ చూస్తే అబ్బాయి ఏం చేశాడో అనుకున్నారు కదా. సో అలా అనుకునే పాత్ర పడాలి మీకు. అవును, అది చేయాలి. ఆ టైం రావాలి సార్. ఐ థింక్ అందుకోసం వెయిటింగ్ సార్. బట్ అంతే తప్పించి అలాంటి పాత్ర అలాంటి సబ్జెక్ట్ని సంపాదించి మీ ఓన్గా మీ ఫాదర్ తీయించాలనుకోవట్లా. అంటే అదే సార్. అంటే ఆ డైరెక్టర్ కూడా కన్విక్షన్ ఉండాలి సార్. అంటే నేను ఇందాక అనేది అదే సార్. అంటే బేసిక్ అంటే ఆ కథ కూడా మనకు ఆర్గానిక్ వచ్చి ఉండాలి సార్. అంటే ఇప్పుడు విజయ్ కనుక నాకు తెలిసి మీరు అన్నట్టు ఏడో సుబ్రహ్మణ్యం లాంటి సినిమాని ఆయన ట్రై చేసుకుని సెట్ చేస్తే అలా అయ్యేది కాదేమో. అప్పుడు అవ్వదు. ఇప్పుడు మీరు రకరకాలు చూశారు కాబట్టి కూర్చుని తయారు చేసే పరిస్థితి అయితే ఉంది. అదే కొంతవరకు. మీ ఫాదర్ ఎంతోమంది ఇంట్రడ్యూస్ చేశారు, అందులో మంచి డైరెక్టర్లు ఉన్నారు. రైట్. వాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని చేయగలరు. అడిగితే ముందు మీ ఫాదర్ తలుచుకోవాలి. అంటే అదే సార్. ఐ థింక్ అది తలుచుకోవడం అనేది పెద్ద ఇది కాదు సార్. బట్ నాకేంటే ఐఎమ్ హ్యాపీ విత్ ద స్టోరీస్. నాకు ఇప్పుడు వస్తున్న స్టోరీస్తో నేను హ్యాపీ ఉన్నాను సార్. అంటే మేబీ ఇనీషియల్గా నాకు హ్యాపీ ఉంటే మంచిదే. అదే సార్. అంటే ఎందుకంటే ఇనీషియల్గా నాకు తెలిసి నేను మేబీ అక్కడక్కడ ఇలాంటిది వస్తే బాగుంటుందేమో, అలాంటిది వస్తే బాగుంటుందేమో అనుకున్నాను. బట్ నాకు ఐ థింక్ భూతద్దం భాస్కర్ నుంచి నెక్స్ట్ వచ్చే 3 సినిమాలు కూడా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సార్. అంటే నేను చెప్దాం అనుకుంటున్న కథలతో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. 3 సినిమాలు రాబోతున్నాయి ఇంకా? 3 సైన్ చేసిన ఉన్నాయి సార్. ఒకటి March 4th నేను షూట్కి వెళ్తున్నాను సార్. అదొక డెబ్యూ డైరెక్టర్ ప్రమోద్ అని వెంకటరెడ్డి గారు యూఎస్లో ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. వెరీ నైస్ ఫిల్మ్ సార్. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కోల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో. ఇప్పుడు డైరెక్టర్లు ఎప్పుడో చదువుతుంటారు, పెద్ద డైరెక్టర్లు ఎవరైనా ఒకసారి వెళ్ళి సరదాగా ఒకసారి కలిసి ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పండి. కలిసాను సార్. డెఫినెట్లీ నేను చాలా మందిని కలిసాను. ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, ఇలాగా కలవడం అయితే జరిగింది సార్. కలిసాను సార్. ఏమన్నారు? సో అంటే నేను బిఫోర్ ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు కలవడం జరిగింది సార్. అండ్ ఆల్సో బిఫోర్ వేరే సినిమాలు రిలీజ్ అయ్యే ముందు. వాళ్ళు హీరో కాకుండా సపోర్టింగ్ లీడ్స్ ఏమైనా ఇచ్చి మంచి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారా మీరు? అంటే డెఫినెట్లీ సార్. కథలో నేను ఐ బిలీవ్ ఒకటేంటే ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన, అంటే హీరో కాకపోయినా మనకి ఇఫ్ ఇట్ యాడ్స్ టు ద స్టోరీ, అంటే ఎక్కడైనా మన ఇంపార్టెన్స్ ఉంది అంటే మాత్రం నేను ఐ డెఫినెట్లీ డూ ఇట్ సార్. అంటే మనకి అంత పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ సార్. సో అందులో ఇంకా మీకు హీరో క్యారెక్టర్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఒక టైం వచ్చి మీరు ప్రూవ్ చేసుకుంటే తప్పించి. సో అంతవరకు ఒక మంచి లీడ్ క్యారెక్టర్, అది కూడా మంచి క్యారెక్టర్, సినిమాకి బాగా కీలకమైన క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ సార్. ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్. అంటే నాకు తెలిసి ఆ వర్కింగ్ ఆపర్చునిటీ కూడా ఫర్ అన్ యాక్టర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. అలాగే ఏమైనా ప్రామిస్ చేశారు ఎవరైనా? లేదు సార్, ఇప్పటిదాకా ఆ డిస్కషన్ అడిగినప్పుడు ఎవరైనా ప్రామిస్ చేశారా చూద్దాం తప్పకుండా చేద్దామని? అంతే సార్. అదర్వైజ్ సో ఆ ట్రయల్స్లో ఉన్నారు మొత్తానికి? అంతే సార్. అంటే ఫర్ అ గుడ్ స్క్రిప్ట్ సార్, అంతే వాట్ ఎవర్. సో ఎనీహో భూతద్దం భాస్కర్ మీ కోరిక తీర్చాలి. థ్యాంక్ యూ. మీరు సినిమా మంచి హిట్ కొట్టి జనాలు ఓకే అంటే అప్పుడు అందరి దృష్టి మీ మీద పడాలి. మీరు కూడా పైకి ఎదగలుగుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.